అస్మద్ గురుభ్యో నమః. ప్రకృతిని కాపాడుకుందాం అనే శీర్షికలో భాగంగా పర్యావరణ కాలుష్యంలో మనము చేసే మరి యొక్క పొరపాట్లు ఏమి అని తెలుసుకుందాం. ఏ బస్సులోనో కూర్చొని సరిగ్గా లేని రోడ్ల మీద ప్రయాణం చేసినప్పుడు ఒళ్ళు ఎంత హూనమవుతుందో, మనకు ఎంత చికాకుగా ఉంటుందో దాదాపు మనలో అందరికీ అనుభవము అయ్యే విషయమే. పాడైన రోడ్ల వల్ల వాటిపై తిరిగే లక్షలాది వాహనాలు దెబ్బతింటాయి. ఇంధనం ఎక్కువగా ఖర్చు అవడము, వాహనాలు పదే పదే రిపేర్కి రావడము, వాటి జీవితకాలం బాగా తగ్గిపోవడం వంటివి జరిగి వాతావరణంలో కాలుష్యము మోతాదు మరింత వేగంగా పెరుగుతుంది. అదే సమయంలో మరోపక్క ఆయా రోడ్లపై తిరిగేవారు అనేక అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కండరాలు పట్టేయడం వంటి వాటితో లక్షలాది మంది మందులను, ఆసుపత్రులను ఆశ్రయించవలసి వస్తుంది. ఇక పాడైన రోడ్ల వల్ల జరిగే యాక్సిడెంట్లకు లెక్కే లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రోడ్ల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా ప్రభుత్వము, స్థానిక సంస్థలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. రోడ్ల నిర్మాణం విషయంలో ప్రజలను కూడా భాగస్వాములు చేస్తే మరీ మంచిది. అదేవిధంగా పాడైన దెబ్బతిన్న రోడ్లు ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన రిపేర్ అయ్యేలా కూడా చర్యలు తీసుకోవాలి. అమెరికాలో కరెంటును ఆదా చేసేందుకై అనేక ప్రాంతాలలో రాత్రిపూట ఒక నిర్దిష్ట సమయం దాటాక వీధి దీపాలను ఆర్పేయడం మొదలుపెట్టారట. మరికొన్ని చోట్ల వీధి దీపాల సంఖ్యను గణనీయంగా తగ్గించడం మొదలుపెట్టారు. రాత్రిపూట వెలిగే దీపాల వల్ల భారీ ఎత్తున విద్యుత్ ఖర్చు అవుతుందని, పైగా కాంతి కాలుష్యం కూడా అపారంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. నగరాల్లో అర్ధరాత్రి నుంచి ఉదయం 5:30 వరకు, అంటే 5:30 వరకు వీధి లైట్లు వెలగాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో వీధి దీపాలను ఆఫ్ చేసినట్లయితే బోలెడంత విద్యుత్తు ఆదా అవుతుందని పెద్దలు అంటున్నారు. దీనిని అమలులో పెట్టినట్లయితే ఒక్కొక్క నగరము ఏటా కొన్ని వేల డాలర్ల విలువ చేసే విద్యుత్తును వాడవలసిన అవసరము ఏర్పడదు. అంటే ఆ మేరకు మనము వాతావరణ కాలుష్యము తగ్గించవచ్చు. అమెరికాలో లాగా మనం కూడా ప్రయత్నం చేస్తే కొన్ని గంటల పాటు వీధి లైట్లను ఆపి ఉంచినట్లయితే మనకు పర్యావరణ కాలుష్యము తగ్గించిన వారవుతాము అని చెప్తున్నారు. ఐరోపాలో కూడా కరెంటుని ఆదా చేసేందుకై అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ ఆ దేశ సూత్రాలను అనుసరించి బ్రిటన్లో ఈ మధ్యనే 100 వాల్ట్ బల్బులు తయారీని, దిగుమతిని నిషేధించారు. 100 వాట్స్ బల్బులు గట్టు కదా, వాటిని నిషేధించి అవి ఎక్కువ విద్యుత్తును, శక్తిని గ్రహిస్తుంది కాబట్టి వాటికి ఎనర్జీ ఎక్కువ అవుతుంది అని వద్దు అని నిషేధించారు. పేద దేశాలు పొదుపు కన్నా ధనిక దేశాలు చేసే పొదుపు వల్ల పర్యావరణానికి చాలా మేలు జరుగుతుందని, అందుకని ఆయా దేశాలు తీసుకునే ఇలాంటి చర్యలన్నింటినీ మనము మనస్ఫూర్తిగా అభినందించి వారి అడుగుజాడల్లో మనం కూడా నడుద్దాం. నేడు బజారుల్లో ప్యాకెట్లో దొరికే రకరకాల చిరుతిళ్లను, అలాగే అనేక రకాల ఫాస్ట్ ఫుడ్లను వైద్య నిపుణులు జంక్ ఫుడ్ అని అంటున్నారు. ఇలాంటి ఆహారాన్ని మనుషులు ఎంతగా వాడితే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం అంతగా పెరుగుతుందని ఆహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి ఆహారాల జోలికి పోకుండా ఉంటే ప్రతి మనిషి ప్రతి ఏటా 2000 కిలోల కార్బన్ డైఆక్సైడ్ గాలిలో కలపకుండా సాయం చేయగలడని అంటున్నారు. కనీసం వీటిని తినే సందర్భాలను తగ్గించడం ద్వారా కూడా వాతావరణానికి మనం ఎంతగానో తోడ్పడవచ్చు. శాకాహారం కన్నా మాంసాహారం వల్ల, మాంసాహారంలో కూడా తాజా మాంసాహారం కన్నా నిల్వ ఉండే మాంసాహారము, ఉదాహరణకు ఎండు చేపలు వంటి వాతావరణంలో CO2 మరింత ఎక్కువగా పెరుగుతుంది. ఆయా ఋతువుల్లో దొరకని పళ్ళు, కూరగాయలను ప్రజలు ఎక్కువగా వాడటం వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ మోతాదు పెరుగుతుంది. కొంతమంది నిల్వ ఉంచుకుంటారు కదండి కొన్ని రకాల పండ్లను, వాటి వల్ల పెరుగుతుంది. నిల్వ ఉంచిన మాంసాహారం అంటే చేపలు, వాటినంతా ఎండబెట్టింటారు కదండి, అలాంటి వాటి వల్ల కూడా పర్యావరణ కాలుష్యము ఏర్పడుతుంది. ఆయా ఋతువుల్లో దొరకని అలాంటి పంటలను ఋతువు కాని ఋతువులో పండించే ప్రక్రియలను ఆయా ఋతువుల్లో దొరకని పళ్ళు, కూరగాయలను ప్రజలు ఎక్కువగా వాడటం వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ మోతాదు పెరుగుతున్నది. అలాంటి పంటలను ఋతువు కాని ఋతువులో పండించే ప్రక్రియలను
అలాగే దూర ప్రాంతాల నుంచి వాటి దిగుబడి అంటే తెప్పించడంలో భాగంగాను కూడా కాలుష్యం పెరుగుతుంది. అందుకని మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్త పడాలి. వాతావరణంలో కాలుష్యం తగ్గించేందుకు మన శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. కొంతమంది మాంసాహారాన్ని, కొన్ని రకాల పళ్ళను దిగుమతులు చేసుకుంటూ ఉంటారు కొన్ని దేశాల వాళ్ళు. అలా చేయడం వల్ల ప్రాసెస్డ్ ఫుడ్ ఏమో అంటారు కదండి, పేరు ప్రాసెస్డ్ ఫుడ్ ఏదో అంటారు, అలాంటివన్నీ చేసి తీసుకోవడం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడి పర్యావరణ కాలుష్యము ఏర్పడుతుంది అని తెలియచున్నది. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో ఈ పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన మరికొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.